నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మాజీ ఎమ్మెల్యే, సుప్రీంకోర్టు న్యాయవాది స్వర్గీయ కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలను మెట్పల్లి పట్టణంలోని వేదిత్ రెడ్డి గార్డెన్స్ లో వెల్లుల్లా రోడ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీ కోమిరెడ్డి రాములు గారు మాజీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, సుప్రీంకోర్టు న్యాయవాది యొక్క వేడుకలను జరుపుకుంటున్నాం. ఆయన ఈ ప్రాంతానికి ఎంతో సంబంధాలున్నాయి. ఆయనే మన మధ్యలో లేకుండా 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన యొక్క చేసిన సేవలు అందరూ గుర్తిస్తుంటారు. అంతేకాకుండా ఆయన ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్న నాయకులతోనూ ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఇతర పార్టీలు ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే. ఒకప్పుడు ఆయన ఏదైతుందో నాయకత్వాన్ని ప్రోత్సహించేవాడు. సహజంగా రాజకీయాలలో ఏముంటుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిని కానీ ఇంకో కార్యకర్తని ఎదగనీయకుండా ఎదగొద్దని చెప్పేసి ఉంటుంది రాజకీయాల్లో సహజంగా. కానీ ఆయన దీనికి విరుద్ధంగా ఏదైతుందో ప్రతి ఒక్కరు ఎదగాలి, ప్రతి ఒక్కరు పైకి రావాలి అని చెప్పేసి ఆయన యొక్క ఆకాంక్ష. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకు అనుకోండి, ఎస్టీలకు అనుకోండి, బీసీలకు అనుకోండి, మైనారిటీలకి ఆయనే నిజంగా కూడా ఎంతో అందుబాటులో ఉండేవారు. వారి యొక్క ముద్దుబిడ్డ ఆయన. అంతేకాకుండా ఆయన యువతరంలో ఇక్కడ ఏదైతే 1978లో యువ న్యాయవాదిగా వచ్చిన తర్వాత, ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో అనేక బీదోళ్ళకి ఆయన న్యాయ సేవలు ఏదైతుందో ఎప్పుడూ అందించేవాడు. నేను స్వయంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. అక్కడున్న న్యాయవాదులు కూడా ఆయన అందించిన న్యాయ సేవలను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే, ఈ ప్రాంతంలో ఆయన యొక్క చిరకాల కోరిక ఏంటంటే అందరూ చదువుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే బీసీ బిడ్డలు అనుకోండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు చదువుకోవాలి, ఆడవాళ్ళు ఏదైతుందో తప్పకుండా చదువుకోవాలని చెప్పేసి ఆయన యొక్క ఆకాంక్ష. మళ్ళీ ఈ ప్రాంతంలో ఏంటంటే అక్షరాస్యత ఉండాలని చెప్పేసి, ఆంగ్లంలో, ఇంగ్లీష్ మీడియంలో అందరు చదువుకోవాలని చెప్పేసి ఆయన యొక్క ఆకాంక్ష. ఆయన నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని ఆ రోజు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులతో పాటు ఇక్కడ మెట్పల్లిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కోమిరెడ్డి రాములు గారి ఎమ్మెల్యేగా ఉండి ఈ 2 ప్రాంతాలనే మున్సిపాలిటీగా ఏదైతే అప్గ్రేడ్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైన్ అనుకోండి, మున్సిపాలిటీ అనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎన్నో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో సాధించినారు. ఇలాంటి జయంతులు ఇక్కడికి మెట్పల్లి ప్రాంతం నుంచి, అలానే మెట్పల్లి నియోజకవర్గం కాకుండా కోరుట్ల నియోజకవర్గం, మళ్ళీ మొత్తం జిల్లా నుంచి, కొందరు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైతుందో పేరున నేను మా కుటుంబం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కోమిరెడ్డి రాములు సార్ గారి జయంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను నా నియోజకవర్గాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం ఉన్నప్పుడు వాళ్ళను ఒకటి జిల్లాలో చూసినటువంటి జనసేన కోమిరెడ్డి రాములన్న యువత గారు పరమపరిచినప్పుడు కానీ, రామనగర సంబంధించినప్పుడు కానీ వారు వారి సంస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారితో రాబోయే ఆయన నమస్కారాన్ని మా సంతోషం
నక్సలైట్ ప్రాబ్లంలో కూడా మన కాలేజీలో నేను ఉద్యోగ పరిస్థితుల్లో నన్ను చూసి ఆ బంధువులైనప్పటికీ రిలేషన్ వాళ్ళకి పక్కన కూర్చోబెట్టుకొని రోజంతా కూర్చోబెట్టుకొని నా మనసును ఏ విధంగా తప్పుదాకా ఉన్నటువంటి ఒక పద్ధతి ప్రకారం డైవర్ట్ చేసి ఏదైనా డాక్టర్ చేసినట్టే ఆయన ఎక్కడ వచ్చినాక కాళ్ళకి దండ పెట్టుకోవాలని మాట్లాడుతున్నారంటే అలాంటి కొన్ని వందల కుటుంబాలకు వేలాది కుటుంబాలకు ఈ గ్రామాలలో పెద్ద గౌరవనీయులు ఆలోచన విషయంగా నేను మనం చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు కరీంనగర్ జిల్లాలో ఏ మీటింగ్ అయినా మెట్టికల్ ప్రాంతం ఇస్తున్నామంటే జై కుటుంబరెడ్డి రామచంద్ర నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందు రామచంద్ర నినాదంతో అభిమానం ఉందంటే ప్రతి కుటుంబానికి ఏదో విధంగా అటాచ్మెంట్ ఉండేది, ఏదో విధంగా ఆదుకునేవాడు, ఏదో విధంగా శ్రేయభాషగా నేనున్నా నీకేమి ఇబ్బంది అని చెప్పి ఈ ప్రాంత అన్ని వర్గాలకు రైతు వర్గాలు యువత అన్ని వర్గాలకు ఒక గొప్ప నాయకుడు నాయకుల యొక్క ఆదర్శ స్ఫూర్తి మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. అంత గొప్ప నాయకుడు ఆ విధంగా ఈ ప్రజలలో ఉన్నట్టే మరొకమైన విషయాలు నిర్వహిస్తూ మన జిల్లా మంత్రిగా లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మా విజయకి కార్యక్రమంలో వారి ప్రజల ముగ్గురికి మాటిస్తున్నా. మీరు ఎక్కడ సూచన చేయండి, మీరు ఒక కాగితం కట్టండి. మిగతా తర్వాత మా నరసింహరావు గారు మా శాసనసభ్యులు మా డాక్టర్ సంజయ్ గారు ముగ్గురు బాధ్యత తీసుకొని మీరు ఎక్కడ సూచన చేసినా మీ శ్రేయరాజు కానీ అభిమానులు కానీ మీరు ఎక్కడ సూచన చేస్తే అక్కడ మీరు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎవరికి ఇబ్బంది కాకుండా గొప్పగా ఒక మామూలు యొక్క అభిప్రాయాలు నెక్స్ట్ జయంతి వరకు ఆ కార్యక్రమం పూర్తి చేసే విధంగా మనం అందరం బాధ్యత తీసుకుంటామని విషయాన్ని మరొకసారి గమనించుకుంటూ మా పాతికే మిత్రులందరూ మా సుఖాన్ని నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఎక్కువ కాలాక్రమంలో చాలా మంది మిత్రులు శ్రేయరాజు వచ్చినప్పుడు గొప్ప మహానుడి యొక్క జయంతి సందర్భంగా వారి చేసిన మంత్రిని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఆ మహానుడి గారు ఎందుకంటే ఆదర్శవంతంగా ఉండేవారు. ఎక్కువగా నవ్వుతూ ఎవరి కష్టం కుటుంబం నుంచి నిజంగా మా కార్యం మాట్లాడుతున్న సంతోషం వచ్చింది. రాజకీయంగా మా నిర్ణయాలకు నాలుగు డాక్టర్ సంజయ్ కుమార్ అనగా వేరేప్పటికీ వ్యక్తిగతంగా మీరు ఆపుకోవాలనుకున్నది ఆ వాతావరణంలో రాత్రి తల్లిదండ్రులు ఉండాలని అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా కుమ్మరెడ్డి రామ యొక్క మా కార్యక్రమం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.